హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా? మష్రూమ్ బిర్యానీ ఇలా ఒక్కసారి చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్లోకి నీళ్లు పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. రైస్లోకి నీళ్లు పోసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పుట్టగొడుగులు మా ఇంటి దగ్గర దొరికాయండి. ఈ పుట్టగొడుగులు నాటి పుట్టగొడుగులు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పుట్టగొడుగులు ముగ్గలుగా ఉంటే కర్రీ అయినా బిర్యానీ అయినా టేస్ట్ బాగుంటుందండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 ఇంచ్ అల్లం ముక్కలు, పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు, టమోటాలని 4 ముక్కలుగా చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఓల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు ఎర్రగడ్డలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న ఎర్రగడ్డలలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఈ మసాలాలోకి పుట్టగొడుగులు వేసుకుని కలుపుకోవాలండి. పుట్టగొడుగుల్ని 1 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పుట్టగొడుగుల్లో ఉన్న నీరు మొత్తం ఇడుగుతుందండి. నాటి పుట్టగొడుగుల్లో నీరు ఇడుగుతుంది కాబట్టి 1 గ్లాస్ నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుని కలుపుకోవాలి. నీళ్ళని మరిగించుకోవాలండి. మరుగుతున్న నీళ్ళలోకి బాస్మతి రైస్ వేసుకుని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలండి. మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకుని పలుకులుగా ఉన్న రైస్ని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మష్రూమ్ బిర్యానీ తిన్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.